కవల పిల్లలు పుట్టినా బాగుండేది. కనీసం ఒకరు దూరం అయినా మరొకరుండేవాళ్ళు. ఈరోజు నీ ఒడిలో పాపుండుంటే వింధ్య ఇంట్లో నువ్వు ఆ మాట పడేదానివి కాదు కదా. ఆ దేవుడి పైన నాకు కోపంగా ఉంది సంధ్య. మనకెందుకింత అన్యాయం చేశాడు? బిడ్డని ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు దూరం చేశాడు? ఆ దేవుణ్ణి నిలదీయాలనుంది సంధ్య. మీకు అన్యాయం చేసింది దేవుడు కాదండి, నేను. ఉన్న కూతుర్ని దూరం చేసింది నేనండి. సారీ సారీ సంధ్య, నేను బాధపడి నిన్ను బాధ పెడుతున్నాను. అప్పటికి కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ ఎందుకో ఈరోజు బర్స్ట్ అయిపోయాను. పర్లేదు సంధ్య, బిడ్డ లేకపోతే ఏంటి? నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను. నువ్వు పడుకో. నన్ను క్షమించండి. మీరు పడుతున్న వేదనకి కారణం నేను. నా స్నేహం కోసం కట్టుకున్న భర్తకి అబద్ధం చెప్తున్నాను. మనకి కవల పిల్లలు పుట్టారని నిజం చెప్పకుండా మీ బిడ్డని దూరం చేసి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి. నేను చేస్తుంది తప్పే. నా వింధ్య జీవితం కోసం తప్పక మిమ్మల్ని మోసం చేస్తున్నాను. ఆకలేస్తుందా? ఉండు, పాలిస్తాను. ఓ, ఏంటన్నా? ఓ, లేదు తల్లి, లేదు. ఊరుకోమ్మా, ఊరుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, ఏమండి, ఒకసారి లేవండి. నిద్ర వస్తోంది, డిస్టర్బ్ చేయకు వింధ్య. ఏమైందమ్మా? పాప ఏడుస్తుంది. పాప ఏడుస్తుంది అత్తయ్య. పాప ఏడవడం ఏంటి? పాలు ఇవ్వలేదా అమ్మా? అవునమ్మా, ఆకలికి ఏడుస్తున్నట్టుంది. పాలు ఇవ్వచ్చు కదా. అత్తయ్య, ఎందుకో తెలీదు, నాకు పాలు రావడం లేదు. అదేంటమ్మా? నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య. ఎంత ట్రై చేసినా పాలు రావడం లేదు. వాణి, పాప బాగా ఏడుస్తుంది. అర్జెంటుగా కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకురా. పట్టుకోమ్మా, జాగ్రత్త. ఊరుకో తల్లి, లేదు, ఏడవకమ్మా.
అమ్మ వింధ్య ఇదిగో పాలు పట్టు. అత్తయ్య పాప పాలు తాగడం లేదు, నాకు భయంగా ఉంది అత్తయ్య. ఏమండి నాకేదో తేడాగా అనిపిస్తుంది. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం. కార్ తీయండి. ఆ, పదండి. పదండి. అమ్మా, సంధ్య ఏమైంది సంధ్య? నొప్పండి, భరించలేనంత నొప్పిగా ఉంది. అమ్మా 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 ఏమైందిరా? అమ్మా సంధ్య సడన్ గా గుండె నొప్పి అంటుంది. నాకు కంగారుగా ఉందమ్మా. సంధ్య సంధ్య నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నువ్వు ముందు బయటికి వెళ్ళరా. అత్తయ్య ఏమైందమ్మా? ఏమో తెలియదు అత్తయ్య, ఇక్కడంతా నొప్పిగా ఉంది. ఎవరికైనా ఇది సహజమేనమ్మా. పాలు బయటికి రావాలి, పాలు తీసేయాలమ్మా. అమ్మా ఏమైందమ్మా? హాస్పిటల్కి వెళ్దామా? సంధ్య లే రే, పద. ఈ సమస్యకి హాస్పిటల్ దాకా అవసరం లేదురా. అమ్మా నువ్వు సొంత వైద్యం చేయకు, ఇప్పటికే బిడ్డను దూరం చేసుకున్నావు. సంధ్య హాస్పిటల్కి వెళ్దాం పద. ఏమండి, అత్తయ్య గారు చెప్తున్నారు కదా. నువ్వేం మాట్లాడకు సంధ్య, మనం హాస్పిటల్కి వెళ్తున్నావు అంతే. ఒరే, నేను చెప్పేది వినరా. నేనే విన్నమ్మా. సంధ్య నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. సంధ్య రా రా. అత్తయ్య గారు, వచ్చిన దగ్గర నుంచి పాప ఏడు పాపలేదు, నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. నాకు భయంగా ఉంది. నా పాపకేం కాదు కదా? డాక్టర్ గారు చూస్తున్నారు కదమ్మా, పాపకేం కాదు. నువ్వు కంగారు పడుకో. భగవంతుడా, నా మనవరాలకి ఏం కాకూడదు స్వామి. డాక్టర్ గారు, మా పాపకి ఎలా ఉంది? తనకేం కాలేదు కదా? పాపకి మీరు ఏ పాలు తాగించారు? తల్లిపాలు లేవని నేనే పోతపాలు పట్టించాను డాక్టర్. ఇంకెప్పుడు పాపకి బయట పాలు ఇవ్వకండి. తనకి ఆ పాలు పడవు. తల్లిపాలు తప్ప పాపకి ఎట్టి పరిస్థితుల్లో బయట పాలు ఇవ్వకూడదు. డాక్టర్ గారు, తనకి తల్లిపాలు ఇవ్వడానికి పాలు రావడం లేదు. మీరేమో బయట పాలు ఇవ్వొద్దు అంటున్నారు. మరి పాప ఆకలి తీరేదెలా? పాప ఏడు పాపేదెలా? వేరే మార్గం లేదండి. పాప ఎలా ఏడుస్తుందో మీరే వింటున్నారు కదా. పాప ఆకలి తీరాలంటే తల్లిపాలు కావాలి. ఎవరైనా డోనర్స్ ఉన్నారేమో త్వరగా ట్రై చేయండి. అత్తయ్య, నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంది. దాన్ని ఏడుపు నా గుండెల్ని పిండేస్తుంది. ఎలాగైనా దాని ఆకలి తీర్చాలి. ఏదో ఒకటి చేయండి అత్తయ్య. ఏడ్చి ఏడ్చి దానికి ఏమవుతుందోనని భయంగా ఉంది. అమ్మా వింధ్య, అలా మాట్లాడకమ్మా. పాపకేం కాదు, నేనేదో ఒకటి చేస్తాను కదా. వాణి, సడన్ గా పాప ఏడుపు ఆగిపోయిందేంటి? ఏమై ఉంటుంది? అత్తయ్య, నా బిడ్డ సంధ్య. సంధ్య, పాప ఆకలితో ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. మీ పర్మిషన్ లేకుండా పాలిచ్చాను.
తప్పైతే క్షమించండి. అమ్మ వింధ్య, సంధ్యకి పాలెక్కువై నొప్పితో బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఈలోపు పాప ఆకలితో ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక పాప ఆకలి తీర్చడానికి సంధ్య పాలిచ్చింది. తప్పుగా అనుకోవద్దమ్మా. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందమ్మా? అమ్మా సంధ్య, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. దేవతలా వచ్చావు. నువ్వు రాకపోయి ఉంటే ఇప్పటికిప్పుడు పాప ఆకలి ఎలా తీర్చాలో మాకు అర్థమయ్యేది కాదు. ఏమైందండి? వింధ్య, అసలు మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? నా దురదృష్టమే. నాకు తల్లిపాలు రావడం లేదు, పాపకి పోతపాలు పడడం లేదు. డాక్టర్ ఏమో తల్లిపాలే ఇవ్వాలని చెప్తున్నారు. ఎంతసేపు పాప ఏడుస్తుంటే మేమెంత తల్లడిల్లామో తెలుసా? వింధ్య, వెళ్దాం పద. పదండి. ఒక్క నిమిషం అమ్మా సంధ్య. ఏమండి, చెప్తున్నాను కదా, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం వాణి. పాప ఏడుస్తుంటే ఎంతసేపు మనందరం ఎంత కంగారు పడ్డాం. డాక్టర్ కూడా ఎవరైనా డోనర్ని చూడమని చెప్పారు కదా. బాబు శ్రీకర్, మిమ్మల్ని ఇలా అడగొచ్చో లేదో కూడా నాకు తెలీదు. ఒక తల్లికి పాలు ఎక్కువయ్యాయి, ఒక తల్లికి పాలు తక్కువయ్యాయి. బిడ్డ ఆకలి తీర్చడానికి ఇప్పటికిప్పుడు మాకెవ్వరూ కనిపించలేదు. ఈ పూటంటే ఆకలి తీరింది, మరి రేపు? మీకు అభ్యంతరం లేకపోతే సంధ్య మా బిడ్డకు ఆకలి తీర్చగలదా? పసిపాప ఆకలితో ఏడుస్తుంటే మేమందరం తట్టుకోలేకపోయాం. అమ్మా సంధ్య, మా బిడ్డకి పాలిస్తావా తల్లి? అంకుల్, ఇంతకంటే అదృష్టం ఏ తల్లికి దక్కుతుంది? ఈ రోజు నుంచి ఈ బిడ్డ నా బిడ్డ. సంధ్య, సరిగ్గా చెప్పావే. నిజంగా ఈ బిడ్డ నీ బిడ్డే కదా? ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. అదే, సంధ్య బిడ్డకి పాలిస్తే ఈ బిడ్డ పైన తనకు హక్కు ఉంటుంది కదా. సంధ్య కూడా తనకి తల్లవుతుంది కదా అని అలా అన్నాను. సరే సరే, పదండి వెళ్దాం. వింధ్య, ఒక్క నిమిషం. పాపకి ఏ దిష్టి తగలకూడితే అది పాల కోసం ఏడవడానికి ముందే నేనొచ్చి దాని ఆకలి తీరుస్తాను, సరేనా? నువ్వు నావు కదే. ఇప్పుడు నా బిడ్డకి ఎలాంటి లోటు లేదు. వింధ్య, పాపనిలా ఇవ్వు. పదండి వెళ్దాం. అమ్మ సంధ్య, నువ్వు బిడ్డకి పాలివ్వడం ఆ వాణి గారికి ఇష్టం లేదనుకుంటా. వాళ్ళు ఉన్నోళ్ళు, మనం లేనోళ్ళం. నాకెందుకో భయంగా ఉందమ్మా. తల్లి పాలకు ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్న తేడా ఏముంటుంది అత్తయ్య? పాప ఆకలి తీర్చడం ఆవిడికి కూడా సంతోషమే కదా. నిజమే కదమ్మా. అంతేనంటారా? వదినా, కాలేజ్కి లేట్ అవుతుంది. వస్తున్నాను శ్రీజ.
శ్రీజ, ఇదిగో లంచ్ బాక్స్. వావ్ వదినా, ఎప్పుడు లేచావు? ఎప్పుడు రెడీ అయ్యావు? ఇంటి పనులన్నీ ఎప్పుడు చేసావు? ఈ రోజు నుంచి ఇంట్లో నా టైం టేబుల్ అంతా మారిపోయింది శ్రీజ. ఇక్కడ కోడి కూయక ముందే లేవాలి, అక్కడ పాప ఏడవక ముందే వెళ్ళాలి. ఏ పాప వదినా? అదే వింధ్య దగ్గర పెరుగుతున్న నా పాప. దానికి పోతపాలు పడ్డం లేదు. అమ్మ పాలు తాగితేనే దానికి కడుపు నిండుతుంది. నీకు తెలుసా శ్రీజ, నిన్న హాస్పిటల్లో నేను దానికి పాలివ్వగానే అంతసేపు ఉన్న ఏడు పాపేసి ఎంత చక్కగా ఉందో తెలుసా? ఎంతైనా కన్న తల్లి బిడ్డని అక్కున చేర్చుకుంటే ఆ బిడ్డ సంతోషంగానే ఉంటుంది కదా. వదినా, నిజం చెప్పు, వింధ్య దగ్గర పెరుగుతుంది ఎవరి బిడ్డ? ఎవరి బిడ్డ ఏంటి శ్రీజ? పాప వింధ్య బిడ్డే కదా. తనకి తల్లిపాలు రావట్లేదని నేను వెళ్తున్నానని అత్తయ్య చెప్పింది కదా. మరి ఇందాక వింధ్య దగ్గర పెరుగుతుంది నీ బిడ్డే అని చెప్పావు. అదా, వింధ్య బిడ్డైనా నా బిడ్డే, నా బిడ్డైనా వింధ్య బిడ్డే, అందుకే అలా అన్నాను. వదినా, నిజంగా పాప మన పాప అయ్యుంటే ఎంత బాగుండేదో కదా. ఈ ఇంట్లో ఎవరి మొహం చూసినా బిడ్డలేని లోటు కనిపిస్తోంది. ఆలస్యం అవుతుంది వదినా, నువ్వు త్వరగా వెళ్ళు. అలాగే, నువ్వు జాగ్రత్తగా కాలేజ్కి వెళ్ళు. రోజు మందు తాగడం, ఉదయాన్నే కషాయం తాగడం. తీసుకో. ఉదయాన్నే ఏంటమ్మా నీ సుప్రభాతం? ఏంటి సుప్రభాతమా? రాత్రంతా కన్నబిడ్డ ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే నీకా ఏడుపులు వినపడవు. అయినా నా పిచ్చి కాకపోతే ఎన్నాళ్ళు కన్న తల్లైన నా ఏడుపులు మాత్రం నీకు వినిపించాయా? ఉరేయ్, అమ్మా నాన్నల్ని ఏడిపించినా పర్వాలేదేమో కాని నువ్వు కన్నవాళ్లను మాత్రం ఏడిపించుకురా. అమ్మా ప్లీజ్, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఇది నా వీక్నెస్. నేనెంత మారాలనుకున్నా మారలేను. నేను ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయాను. అది పడితే తప్ప నాకు నిద్ర పట్టదన్న విషయం నీకు తెలుసు కదా. ఎందుకు నన్ను మాటలతో బాధ పెడుతున్నావు? దయచేసి అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నువ్వురా. నీ భార్యకి తల్లిపాలు రావడం లేదన్న విషయం నీకు తెలీదు. నీ పాపకి పోతపాలు పడ్డం లేదన్న విషయం నీకు తెలీదు. మీ నాన్న ముందు వెనక ఆలోచించకుండా ఆ సంధ్యని సహాయం అడిగిన విషయం కూడా నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా రాత్రంతా తాగి రావడం, అంతే కదా? ఏంటమ్మా ఈ న్యూసెన్స్? వింధ్యలో దొరకంది సంధ్యలో దొరుకుతుంది. సంధ్య వచ్చి మన బిడ్డ ఆకలి తీరుస్తానంటే తప్పేంటి? తప్పేంటా? తల్లిపాలు ఎంత విలువైనవో తెలుసా నీకు? తల్లిపాల రుణం తీర్చుకోవాలనే సామెత ఊరికి పుట్టలేదురా. నీ బిడ్డ నీ భార్య దగ్గర కాకుండా ఆ సంధ్య దగ్గర పాలు తాగితే రేపది వింధ్యను కాదురా, సంధ్యని అమ్మ అని పిలుస్తుంది. అసలే సంధ్యకి పురిట్లో బిడ్డ దూరమైపోయింది. ఇప్పుడు బిడ్డకి పాలిచ్చి మన బిడ్డ పైన మమకారం పెంచుకుంటే, నేనా బిడ్డకి పాలిచ్చాను కాబట్టి రేపా బిడ్డ పైన నాకు హక్కుంది అంటే తల్లి ప్రేమరా. మన బిడ్డ పైన ఆ సంధ్యకు మమకారం పెరిగితే రేపా ప్రేమే తల్లి బిడ్డల్ని వేరు చేస్తుందేమో, ఎవరికి తెలుసు? ఏంటే, ఏమైంది? ఏమోనే, ఇందాకటి నుంచి ఎడమ కన్ను అదురుతుంది. ఏమండి? ఎవరు? సంధ్య, అదే వింధ్య వాళ్ళిల్లు ఇదే కదా? అవును, నువ్వెవరు? నేను వింధ్యకి బాగా కావలసిన దాన్ని. తనని కలవడం కోసం వచ్చానమ్మా. దేనికోసం వచ్చావు?